బాయ్ బాయ్. Until next time. అస్సలు వెళ్ళాలని లేదు ఇండియాలో వదిలేసేసి. దాని తర్వాత రియలైజ్ అవుతున్నాను, దాని తర్వాత యాక్సెప్ట్ చేస్తున్నాను, దాని తర్వాత మళ్ళీ హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై వీడియో. సో ఇది అయితే నేను మళ్ళీ యూఎస్ రిటర్న్ వెళ్ళే వీడియో అనమాట. ఒక 2 days ముందు అలా వెళ్ళి బ్యారేజ్ అవన్నీ విజయవాడ అంతా తిరిగేసి వచ్చాను. అండ్ ఇది 1 day బిఫోర్, లైక్ రేపు స్టార్ట్ అవ్వాలి అన్నప్పుడు స్టార్ట్ చేశాను. ఒక బ్యాగ్ ప్యాకింగ్ ముందే అయింది కానీ ఇది మాత్రం అవ్వలేదు అనమాట. సో ఇంకా ఇది లాస్ట్ మూమెంట్ దాకా చేస్తూ ఉన్నాం. నేను మమ్మీ డాడీయే చేసాము. లాస్ట్ టైం వెళ్ళేటప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాం కానీ ఈసారి అయితే ఇంట్లోనే ప్యాక్ చేసేసాము. అన్ని సామాన్లు ఇక్కడే ఉన్నాయని చెప్పి. ఇంకేంటి అంటే పెడుతున్నాను, తీస్తున్నా, సగం ఇక్కడే వదిలేసి వెళ్తున్నాను. అప్పటికే టైం చాలా అయ్యి ఉండే. బట్ డాడీ పడుకున్నారు, నేను కాసేపటికి ప్యాక్ చేసి పడుకున్నా. అండ్ నెక్స్ట్ డే ఏంటి అంటే అలంకృత ఆశి వాళ్ళకి స్కూల్ ఉందన్నమాట. నేను ఒక 2 hours స్టార్ట్ అయిపోతా అన్నట్టు ఇంకా వాళ్ళని లీవ్ పెట్టమనలేదు. సో మేము అరౌండ్ 10కి అలా స్టార్ట్ అవుదాం అనుకున్నాము, హైదరాబాద్ వెళ్ళాలి అని చెప్పి. మామయ్యకి ముందు రావటం కుదరలేదని చెప్పి ఆ రోజు వచ్చారు. అండ్ మాకు టాస్క్ ఇక్కడ 2 floors దించాలి బ్యాగ్స్ అన్నది. సో బ్యాగ్స్ అయితే అంతా సెట్ చేసేసాం, 23 kgs. ఇంకా కార్ కూడా వచ్చేసింది, ఆల్మోస్ట్ అన్నీ సర్దేస్తున్నాము కార్లోకి. ఇంకా ఇట్స్ టైమ్ ఫర్ గుడ్ బైస్ అగైన్ అన్నట్టు అనమాట. ఏంటి ఏంటి సో ఆ వీడియో అలా అవ్వగానే డాడీ ఎమోషనల్ అయిపోయారు, నేను మళ్ళీ ఏడ్ చేసా. ఇంకా అలా ఏడ్ చేశాను. అంటే లైక్ మళ్ళీ ఎప్పుడు వస్తానా ఏంటా అన్నట్టు ఒక ఫీలింగ్. అంటే ఫస్ట్ టైం వెళ్ళటం ఒకటైతే ఇప్పుడు వెళ్ళటం ఒకటి కదా. బాయ్ బాయ్. బాయ్ బాయ్. జాగ్రత్త అమ్మా, నువ్వు ఓకే జాగ్రత్త, చాలా చాలా జాగ్రత్త. మళ్ళీ అంటిల్ నెక్స్ట్ టైం. సో మళ్ళీ వెళ్ళేసరికి లేట్ అయిపోకూడదు అని చెప్పి ఇంకా ముందరనే స్టార్ట్ అయిపోయాము. ఇంకా ఫైనల్గా ఒకసారి అత్త వాళ్ళు, పిన్ని వాళ్ళు, బాబాయ్ వాళ్ళు అందరూ అలా వచ్చారనమాట. ఇంక ఇది ఏంటి అంటే ఎన్నిసార్లు విజయవాడ వచ్చి వెళ్ళినా కూడా ఇదే ఫీలింగ్ ఉంటుంది నాకు తెలిసి. బికాజ్ ఇట్స్ నెవర్ ఎనఫ్ అన్నట్టు. నేను ఆల్మోస్ట్ 2.5 months 3 months ఉన్నాను. బట్ ఇప్పుడు వెళ్తున్నా కూడా నాకు ఫస్ట్ టైం వెళ్తున్నప్పుడు ఎట్లుందో అట్లే ఉంది. ఇంకా చెప్పాలి అంటే ఇంకా ఎక్కువ బాధ అనిపించింది ఈసారి. బట్ విజయవాడని అలా వన్ లాస్ట్ టైం అన్నట్టు. లాస్ట్ టైం వెళ్ళేటప్పుడు ఏంటి అంటే 1 yearకి వస్తాను, ఏం పర్లేదు అన్నట్టు ఉంది. బట్ ఈసారి వెళ్తే ఎప్పటికి వస్తాం ఏంటి అన్నది తెలియదు కదా. సో అదొక ఎమోషన్ పీకేస్తూ ఉందన్నమాట. అంటే మళ్ళీ ఎప్పటికి వస్తాం, ఎప్పటికి ఎక్స్పీరియన్స్ చేస్తాము ఇదంతా అన్న ఫీలింగ్ ఉండే. అండ్ ఏంటి అంటే 2.5 months ఇట్లా అయిపోయింది అనిపించింది నాకు. మధ్యలో ఒక దగ్గర హాల్ట్ అయ్యాము, చరణ్ కూడా వచ్చి అలా కనిపించి వెళ్ళిపోయాడు. లైక్ హైదరాబాద్ రూట్లోనే కాబట్టి అప్పుడు వచ్చాడు అనమాట. సో జస్ట్ నార్మల్ కాఫీ షాప్స్ లాంటివి అలా ఉంటాయి కదా, సో అక్కడనే జస్ట్ ఆగి మమ్మీ వాళ్ళు కాఫీ టీ అలా తాగుతూ ఉన్నారు ఇంకా. అండ్ ఎయిర్పోర్ట్కి రమ్మన్నా కానీ బట్ హీ డిడ్ంట్ కమ్. సో జస్ట్ ఇంకా అక్కడ కలిసేసి ఒకసారి అలా బాయ్ చెప్పేసేసి మేము రిటర్న్ స్టార్ట్ అయ్యాము. ఇంకా దెన్ అక్కడ స్టార్ట్ అయితే మధ్యలో లంచ్కి ఒకసారి ఆగినట్టున్నా, లంచ్కి కూడా ఆగి మంచిగా బిర్యానీ తినేసేసి ఇంకా డైరెక్ట్ హైదరాబాద్కి వెళ్ళిపోయామన్నమాట.
సో కార్లోనే అవ్వటం ఈజీ అయింది బికాజ్ మమ్మీ వాళ్ళు కూడా రిటర్న్ రావటం ఈజీగా ఉండే. అండ్ ఏమైంది అంటే బ్యాగ్ వెయింగ్ మిషన్ నా దగ్గర ఉండిపోయింది. సో చరణ్ వాళ్ళు అన్నీ కూడా మేము అక్కడికి వెళ్ళిన తర్వాత బ్యాగ్స్ వెయిట్ చూసాము. అండ్ నా లగేజ్ కొంచెం ఎక్కువ అయితే వాళ్ళ బ్యాగ్స్లో అన్నీ అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ప్యాక్ చేసి పెట్టామన్నమాట. ఇంకా మురళి రానికి కొంచెం టైం ఉంది అని చెప్పి లోపు ఒక దగ్గరికి వెళ్దామని ఫస్ట్ అయితే ఆ బ్యాగ్స్ అన్నీ తీసుకొని వెళ్తూ ఉన్నాం. అంటే మేము జర్నీ చేసి వచ్చాం కదా, ఆల్మోస్ట్ 6 hours పట్టింది. సో అలా కొంచెం రిఫ్రెష్ అవుతూ ఉన్నాం. ఈ లోపు మురళి కూడా వస్తాడు, అందరం కలిసి వెళ్ళొచ్చు అన్నట్టు అనమాట. సో వెళ్ళాక మాకు ఒక 2 hours వరకు అలా టైం ఉందన్నమాట. అంటే కొంచెం ముందరనే వెళ్ళాం కదా, ముందే వెళ్దాము అని చెప్పి. అండ్ లోపలికి చెక్ ఇన్ చేసే టైంకి కూడా ఇంకొంచెం టైం ఉంది అనుకున్నాం. సో మురళి రానికి కూడా కొంచెం లేట్ అయింది. సో అందుకని చెప్పి ఇక్కడ వెయిట్ చేస్తూ ఉన్నాము. లాస్ట్ టైం అయితే నేను వెళ్ళింది చెన్నై ఎయిర్పోర్ట్. సో అది డిఫరెంట్గా ఉండే. ఇది ఫస్ట్ టైం హైదరాబాద్ ఇంటర్నేషనల్ వెళ్ళటం. సో ఇంకా ఎయిర్పోర్ట్ దగ్గరికి వెళ్ళే కొద్దీ ఏడుపు ఇంకా ఎక్కువ వస్తుంది అనమాట. ఇంటి దగ్గర ఏంటి అంటే ఏడవద్దు, ఏం చేయొద్దు, నేను ఏడిస్తే వీళ్ళు ఫీల్ అవుతారు అన్నట్లు ఏం ఏడవకుండా సైలెంట్గా ఉన్నాను. బట్ ఇంకా ఎయిర్పోర్ట్ దగ్గరకు వచ్చేసరికి ఏంటి అంటే అమ్మో వెళ్ళిపోతున్నా అన్న ఫీలింగ్ ఎక్కువైపోయింది. సో ఇంకా అప్పుడైతే ఫుల్ ఏడ్చేసాను. ఇంకా లోపల చెక్-ఇన్ చేసేదాకా మమ్మీ వాళ్ళు కనిపిస్తూనే ఉన్నారు బయట. బాయ్ చెప్తున్నా, వీడియో తీస్తున్నా, కాల్ మాట్లాడుతున్నా. బట్ ఇంకా ఇప్పుడు లోపలికి వెళ్ళిపోతున్నాం, బ్యాగ్స్ చెక్-ఇన్ చేస్తాం. అండ్ హియర్ ఐ యామ్. లోపలికి వెళ్ళి కొంచెం ఫ్రెష్ అప్ అయ్యాను. హియర్ ఐ యామ్. చెక్-ఇన్ చేసేసాం, సెక్యూరిటీ చెక్ అయిపోయింది. ఇప్పుడే లోపలికి వచ్చాం. ఐ జస్ట్ చేంజ్ మై డ్రెస్ అండ్ ఘోరం ఆకలిస్తుంది ఇప్పుడు. సో బర్గర్ కింగ్ తిందామని గేట్ చూసేసిన తర్వాత బర్గర్ కింగ్ దగ్గరకు వచ్చాము. అండ్ ఫస్ట్ టైం వెళ్ళేటప్పుడు ఎగ్జైట్మెంట్లో వెళ్ళిపోయాం, కానీ సెకండ్ టైం మాత్రం అస్సలు పోబుద్ది అవుతలేదు. ఘోరం ఉంది అసలు. లైక్ మమ్మీ వాళ్ళకి అలాగే ఉంటుంది, నాకు అట్లాగే ఉంది ఎక్స్పీరియన్స్ మాత్రం. అంటే ఫస్ట్ టైం ఎగ్జైట్మెంట్ కదా వెళ్తున్నామని చెప్పి అలా వెళ్ళిపోయాము. సెకండ్ టైం ఏంటి అంటే అంతా తెలుసు కదా, సో అస్సలు వెళ్ళలేకపోతున్నాం. ఐఎమ్ నాట్ ష్యూర్ ఇఫ్ ఐఎమ్ ఆడిబుల్ ఆర్ నాట్, బట్ అస్సలు వెళ్ళాలని లేదు ఇండియాని వదిలేసేసి. మమ్మీ డాడీని అట్లా చూస్తూ చాలాసేపు అట్లే ఉన్నా. బట్ యా కొన్ని అనుకున్నాం, సో కొన్ని చేయాలి అన్నట్టు. ఐఎమ్ గోయింగ్ ఫార్వర్డ్.
సో ఇంకొక 15 minutesలో ఆల్బీన్ ఫ్లైట్. మళ్ళీ వాళ్ళని ఎప్పటికీ చూస్తా ఏంటి అంటే వీడియో కాల్స్ ఉంటాయి, బట్ డైరెక్ట్గా ఎప్పటికీ ఏంటి I don't know. That feeling. పాటతో చూపిస్తా. పాటలో చూపిస్తావా? వాట్ ఆర్ యూ ఫీలింగ్? ఛాన్సెస్ వెళ్ళిపోతాయి. చికెన్ తింటున్నాం, మళ్ళీ ఛాన్సెస్ వెళ్ళిపోతా అంట. ఎవరైనా పరిగెత్తిన వీడియో తీసుంటే బాగుండేది. తిండి తింటూ బోర్డింగ్ వినిపించుకోకుండా లాస్ట్ ఎక్కుతున్నాం. మొదలే దరిద్రం అని అర్థమవుతుంది. ముందు ముసలత అంటే తలకాయ నొప్పులతో వెళ్తున్నావా? ఏం చూస్తున్నావు? మళ్ళీ మొదలా? ముగ్గురం ఒకసారి వెళ్ళమనుకో, అడుగు ఏమడుగుతారు? ఎవరు లేదు, ఇంకా ఇంట్లో ఎవరు లేదు. అందరు వెళ్ళిపోయారు, నేను కూడా వచ్చానని చెప్తావు అంతేగా? మరి అందరు లోన్ ఎట్లా కడుతున్నారు అంటే ఏం చేస్తా? అమ్ముకుంటావా? పొలం దున్నుకుంటావా? ఏదో దుకాణంలో కూర్చుంటావు. మా దుకాణం నువ్వేం చేస్తావు? నా ప్లాన్ అయితే ఒకటే, ఏం కావాలంటే నాకు ఏ క్లియర్ చేయండి సార్. 48,60,000 ఎంతో కట్నం ఇస్తే పెళ్లి చేసుకుంటా. అంటే నీ లోన్ తీరిస్తే పెళ్లి చేసేసుకుంటావు అమ్మాయిని. తర్వాత ఎట్లా పోషిస్తావు? అది ఇచ్చినప్పుడు మిగతా ఇవ్వడం వాళ్ళు ఏడుస్తున్నాం. దాని తర్వాత రియలైజ్ అవుతున్నాం, దాని తర్వాత యాక్సెప్ట్ చేస్తున్నాం, దాని తర్వాత మళ్ళీ ఏడుస్తున్నాం. ఇంకా ఫస్ట్ స్టేజ్లో ఉంటాం. ఏడుస్తున్నాం. పోవాలంటే ఎట్లా? ఎయిర్పోర్ట్లో కన్నా ఎక్కువ ఎక్కడ ఏడ్చాను అంటే ఫ్లైట్ టేక్ ఆఫ్ అప్పుడు. లైక్ ఏదో ఒక ఫీలింగ్, లైక్ ఇంకా వెళ్ళిపోతున్నా నేను ఇండియా నుంచి, ఎప్పుడు వస్తా ఏంటి అన్నట్టు. ఎయిర్పోర్ట్లో వాళ్ళు కనిపిస్తూ ఉండే, బట్ ఒక్కసారి ఫ్లైట్ టేక్ ఆఫ్స్ అందరూ అంటుంటారు, కానీ నేనైతే ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేయడము. అసలు ఎంత ఏడుపు వచ్చిందంటే, అమ్మ ఏంటి ఇట్లా, అసలు ఏం ఫీలింగ్ ఇది, అసలు అర్థమే కాలేదు. బట్ ఏమో నాకు ఫస్ట్ టైం వెళ్ళిన దానికన్నా సెకండ్ టైం వెళ్ళటం చాలా కష్టం అనిపించింది. ఫస్ట్ టైం వెళ్ళేటప్పుడు ఏంటి అంటే కొంచెం ఎగ్జైట్మెంట్లో వెళ్ళిపోయామన్నమాట. లైక్ అంటే ఏం తెలియదు కదా, అక్కడ ఏదో ఉంటుంది అన్నట్లు వెళ్ళాము. బట్ సెకండ్ టైం ఏంటి అంటే అంతా తెలుసు కదా, అంతా మనమే చేసుకోవాలి, ఒక్కళ్ళమే ఉండాలి, అన్నీ మనమే చూసుకోవాలి, వీ నీడ్ టు బీ అడల్ట్స్ అన్న ఒక భయం ఉంటుండే. సో ఇప్పుడు అయితే ముంబైలో దిగాం, మళ్ళీ ఫ్లైట్ వేరేది ఎక్కేసేసి ఇంకా ఇది డైరెక్ట్ ఫ్లైట్ టు న్యూయార్క్ అనమాట. ఇది మళ్ళీ సెకండ్ టేక్ ఆఫ్. సో నాకు ఫస్ట్ టైం నేను యూఎస్ వెళ్ళేటప్పుడు కూడా టేక్ ఆఫ్స్ ఇలా అనిపించలేదు. ఇట్ వాజ్ సో హారబుల్. ఇంకా అప్పుడు పడుకుంటే ఎప్పుడు లేచామో కూడా తెలియదు. మధ్యలో అయితే ఫుల్ ఆకలేసింది. మధ్యలో వాళ్ళు మాకు ఫుడ్ కూడా ఇవ్వలేదు పడుకున్నామని చెప్పి. అండ్ కట్ చేసి లెగిస్తే బ్రేక్ఫాస్ట్ అన్నారు, అండ్ ఇట్ వాజ్ సో హారబుల్. అసలు నాన్ వెజ్ అని చెప్పి పొటాటోస్ ఆమ్లెట్ అని చెప్పు ఏదో కార్న్ ఏదో ఇచ్చారు. అస్సలు ఒక్కటంటే ఒక్కటి తినలేదు, దానిలో ఏం బాగాలేదు. అండ్ మేము ఫ్లైట్ ఎక్కే ముందు తిన్నాము అక్కడ హైదరాబాద్లో, అదే తినటం. ఇంకా మధ్యలో ముంబై దాకా ఏం తినలేదు. అండ్ పడుకొని లేచేసరికి 6 hours అయినట్టుంది, అది కూడా ఏం తినలేదు. ఇంకా తింటుంది ఏంటిది అంటే ఈ పండు, హాయిగా ఇడ్లీలు, సాంబార్లు, పూరి, చపాతి అన్నీ అయిపోయి ఈ పన్ను తింటుంటే కూడా ఏడిపోతుంది ఘోరంగా. చెప్తా బాగుందా? తినే అది కూడా నేను తిన్ను,
నేనైతే ఆల్మోస్ట్ వెళ్ళే అప్పుడు జర్నీ మొత్తం పడుకునే ఉన్నాను, అసలు ఏం చేయలేదు. వీళ్ళేదో వెబ్ సిరీస్ కంప్లీట్ చేశారంట, కానీ నేను ప్లేస్ మారుతున్నా నిద్రపోయా. నాకు తెలిసి నేను మ్యాక్సిమం ఒక 2-3 అవర్స్ మెలకుగా ఉండుంటాను అంతే, మిగతాది మొత్తం నిద్రపోయా. ఈ ఫ్లైట్ మాత్రం హారబుల్ ఉండే, లైక్ ఆ సిస్టమ్ పనిచేయట్లేదు, ఏమన్నా చూద్దామంటే ఒక్క ప్రాపర్ మీల్ కూడా ఇవ్వలేదు అనిపించింది. దిస్ ఈస్ ద ఓన్లీ మీల్ నేను కొంచెం తిన్నది, దానిలో కూడా 2 కర్రీస్ ఇచ్చాడు, అంత రైస్ ఇచ్చాడు. వెజ్ వాళ్ళది ఇది, ఇందాక చూపించింది నాన్ వెజ్ది. అసలు దానిలో తిన్నీకే ఏం లేదు అనిపించింది. సో ఐ వాజ్ స్టార్వింగ్ ఫ్లైట్ మొత్తం, ఒక్క ప్రాపర్ ఫుడ్ లేదు. అండ్ ఇంకా అయిపోయింది, వీఆర్ ఆల్మోస్ట్ దేర్, ఇంకా న్యూయార్క్ రీచ్ అయిపోయాము. ఇప్పుడు ఇంకా ఇమిగ్రేషన్ టెన్షన్ ఒకటి అనమాట. సో ఫైనల్గా ఒక్కసారి మా ఎయిర్ ఇండియా ఫ్లైట్ని అలా చూసుకొని ఇంకా ఇమిగ్రేషన్ వైపు వెళ్ళిపోయాము. ఇమిగ్రేషన్లో కూడా పెద్ద క్వశ్చన్స్ ఏం అడగలేదు, ఈజీగానే అయిపోయింది ముగ్గురిది. అండ్ దెన్ మళ్ళీ బయటకు వచ్చేసేసాము. బయటకు వస్తే మురళి ఏంటి ఇంత ఈజీగా పాస్ అయిపోయామా ఇమిగ్రేషన్ అనుకుంటున్నట్టు అంటున్నాడు. అండ్ బ్యాగ్స్ కూడా బాగానే వచ్చాయి, లైక్ మా దానిలో మిక్సర్ అవి ఇవి తీసుకెళ్ళాను అనమాట ఈసారి, ఎట్లా వస్తాయి ఏంటి అనుకున్నాం. సో బ్యాగ్స్ కూడా ఏమీ ఆపలేదు, బట్ నాది మిక్సర్ ఉన్న బ్యాగ్ ఒక్కటియే లైక్ ఓపెన్ చేసి చెక్ చేసామని చెప్పి వేశాడు. బట్ నావైతే బయటకేం తీసేయలేదు, సో అన్నీ సేఫ్గానే వచ్చేసాయి. బట్ ఈ బ్యాగ్ది నేను వచ్చేటప్పుడే వీల్ ఇరిగింది కదా, సో మళ్ళీ నేను సెట్ చేయించుకొని వచ్చా, బట్ మళ్ళీ ఇరిగిపోయింది వీల్. సో నాకు అర్థమైంది ఇంకా ట్రాలీ పనిచేయదు అని చెప్పి. అండ్ దీని తర్వాత మేము డేటన్ దాకా వెళ్ళటానికి అయితే రెంటల్ కార్ తీసుకోవాలి. మేము న్యూయార్క్లో ఉన్నాం కదా, మేము ఆన్ రోడ్ వెళ్ళాలన్నమాట. సో ఇక్కడ ఎయిర్పోర్ట్ టు ఎయిర్పోర్ట్ కార్ రెంటల్స్ ఉంటాయి, డ్రాప్ చేసేసేయచ్చు, ఇక్కడ పిక్ చేసుకొని వేరే ఊర్లో డ్రాప్ చేయొచ్చు. సో అలా మేము న్యూయార్క్ ఎయిర్పోర్ట్లో తీసుకొని ఇంకా డైరెక్ట్ డేటన్ వెళ్ళిపోదాము అని చెప్పి స్టార్ట్ అయ్యాము. బికాస్ ఫ్లైట్లో మొత్తం పడుకునే ఉన్నాం కదా, సో అంత టయర్డ్ అని ఏం అనిపించలేదు, ఈజీగానే డ్రైవ్ చేసేసాం. ముందు అయితే ఇంకా కార్ తీసుకొని బయటకు వచ్చి ఫుడ్ ఏదైనా తిందామని చెప్పి అలా తిన్నాం. బట్ ఇంకా ఏంటి అంటే వచ్చింది ఏది చూస్తున్నా ఏం చేసినా ఒకటే గుర్తొస్తుంది, అబ్బా వచ్చేసాం ఇట్లే ఉందన్నమాట. ఇట్ టుక్ ఎ లాట్ ఆఫ్ టైం అన్నీ కొంచెం మళ్ళీ సెట్ అయ్యి నార్మల్ అవ్వటానికి. బట్ దిస్ ఈస్ ద హోల్ వీడియో.